వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. కాంగ్రెస్ తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ గోదావరి కన్నీటి గోస అనే నినాదంతో చేపట్టిన మహాపాదయాత్ర రెండో రోజు పెద్దపల్లి సుల్తానాబాద్ మీదుగా పాదయాత్ర కొనసాగింది. జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ రైతులకి పరిశ్రమలకి నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే దానికి ఒక పిల్లరు కుంగణంతో దాన్ని బూచిలాగా చూపించి గోదావరి ఎడారి చేసి రైతుల్ని నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ దగాకోరు కాంగ్రెస్కి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. కాకపోతే రైతన్న ఖాతాలో రైతు బంధు వాడరమ్ము, ఏ రైతు బంధు వాడరమ్ము, ఆయన నిలదీయకుంటే మల్లన్న సాగర్ పాలన లేదంటే ఊరు అమ్మలాంటి ఆలన నీది అయ్యా కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యమాలకు అమరవీరుల ఆశయాలను సాధించడం కోసమే ఈ యాత్ర కొనసాగుతుందని తెలియజేస్తున్నారు. ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేకుండా ఎవరు ఇబ్బంది పడొద్దని, సాగునీటి కోసం తాగునీటి కోసం పరిశ్రమల కోసం నీళ్లకు ఎక్కడ ఇబ్బంది ఉండొద్దని మిషన్ కాకతీయ నుంచి మొదలుకొంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వరకు ప్రతి ఎకరానికి నీళ్ళందించేటువంటి విధంగా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళందించేటువంటి విధంగా దశాబ్ది కాలంలో అభివృద్ధి పదంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని పచ్చదనంతోని పంటలన్నీ కూడా విరిసిల్లుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికల సందర్భంలో అనేక అబద్ధపు ప్రచారాలు చేసి ఎన్నికలలో మోసపూరితమైనటువంటి మాటలతోని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అది కూలింది అని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారం చేసినారు. ఆ ఒక్క అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మిండ్రు. ఆ అబద్ధపు ప్రచారాన్ని ఇంకా నమ్మించడం కోసం ఇంకా 100 అబద్ధాలు ఆడిండ్రు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇవాళ గోదావరి నిండుకుండలా ఉండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు ఎండిపోయింది గోదావరి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లరు ప్రాబ్లం వచ్చిందంటే 15 నెలలైంది. ఒక పిల్లర్ను రిపేర్ చేయలేనటువంటి దుస్థితిలో వీళ్ళ పరిపాలన ఉన్నది అని అంటే అందుకోసమే
ఇలా ఎండిపోయింది గోదావరి. ఎండిపోయినటువంటి గోదావరితోని రైతులందరూ కూడా సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు, తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు, పరిశ్రమలకు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో కేసీఆర్ గారు నిర్మాణం చేసి నిండు కుండలాగా కాళేశ్వరం ప్రాజెక్టును ఏ విధంగా అయితే ఉంచినారో, ఆనాడు తలాపున పారుతుంది గోదావరి మాచేను మాచెలక ఎడారి అని ఆనాడు ఉద్యమ సమయంలో మాట్లాడుకున్నటువంటి ఆ పాటను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిండు కుండలాగా సముద్రాన్ని తలపించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ చేసి నీళ్లను ఈ ప్రాంతానికి తరలించినటువంటి సంగతి మనం కల్లారా చూసినాం. లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా లిఫ్ట్ చేయకపోగా ఇలా పొలాలన్నీ ఎండిపోయినాయి. అందుకోసమే కేసీఆర్ గారు ఏ విధంగా అయితే లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిండ్రో, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిన్నటికి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి డిఫికల్ట్స్ లేవు, సేఫ్గా ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు అని ఇలా చెప్పినటువంటి సందర్భంలో వెంటనే లిఫ్ట్ ద్వారా గోదావరిని నిండు కుండలాగా మళ్ళీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క మహాపాదయాత్ర కొనసాగుతూ ఉన్నది. గ్రామ గ్రామాన ఇలా నీళ్ళ కోసం ఉద్యమాలు మొదలైనవి. ఇది నీళ్ళ కోసం చేస్తున్నటువంటి ఉద్యమం. ప్రజల్లారా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను తప్పకుండా ప్రశ్నించండి. ఈ యొక్క నీళ్లను ప్రతి ఇంటికి ప్రతి ఎకరానికి అందించేటువంటి విధంగా ఇలా ఉద్యమాలు చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కావాలి. కేసీఆర్ గారి గొప్పతనాన్ని ఇలా చెప్పుకుంటూ ఈ యొక్క గోదావరిని లిఫ్ట్ ద్వారా నింపాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. బీజేపీ పార్టీ నాయకులు దారా రవిసాగర్ సతీమణి పుట్టినరోజు పురస్కరించుకొని వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం భారతీయ జనతా పార్టీ యువ నాయకులు దారా రవిసాగర్ సతీమణి పుట్టినరోజును పురస్కరించుకొని గద్దారాగడిలోని షేడ్ వృద్ధాశ్రమంలో వారి యొక్క సతీమణి దారా రజని పండ్లు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వినయ్, సంగపు హనుమంత్, బొడ్డు గురువయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.